హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 28, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే కువైట్కి సంబంధించినటువంటి కరోనా సుప్రీం అడ్వైజరీ కమిటీ యొక్క హెడ్ అయినటువంటి డాక్టర్ ఖాలిద్ ఆల్ జరాలా గారు మాట్లాడుతూ, కువైట్లో ప్రస్తుతానికి పాక్షిక కర్ఫ్యూ ఉన్నా సరే చాలా గవర్నరేట్లు అయితే కనుక ఈ కరోనా కేసులు అనేటువంటిది ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి దీని దృష్ట్యా ఈ రమదాన్ తర్వాత కూడా ఇప్పుడున్నటువంటి పాక్షిక కర్ఫ్యూ కొనసాగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అంటే ఆయన అనుభవంతో ఆయన యొక్క అభిప్రాయాన్ని మాత్రమే ఆయన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది కొనసాగుతుందా లేదా అనేటువంటిది క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. సో దీని గురించి మనకి ఏదైనా ఫ్యూచర్లో అప్డేట్స్ వస్తే కనుక నేను మీకు ఎప్పటికప్పుడు అందిస్తుంటాను. బయట దేశాల నుంచి కువైట్కి ఎవరైతే వ్యాక్సిన్ తీసుకొని ప్రస్తుతానికి కువైట్కి వచ్చింటారో, అంటే బయట దేశాల్లో ఒక డోసు వ్యాక్సిన్ తీసుకొని కువైట్కి వచ్చుంటారు, అది కువైట్ పౌరులు కానీ అజ్నబీలు కానీ ఎవరైనా సరే, ఆ విధంగా ఎవరైతే వచ్చుంటారో వారికి సెకండ్ డోసు వ్యాక్సిన్ అనేటువంటిది అతి త్వరలోనే కువైట్లో వాళ్ళకి అందించడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కువైట్లో ప్రస్తుతానికి ఏదైతే కరోనా వ్యాక్సిన్స్ అందజేస్తున్నారో వాటిని మరింత వేగవంతం చేసి చాలా మందికి అతి త్వరగా అందించడానికి అయితే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు నెలలో కువైట్లో ఉన్నటువంటి వాణిజ్య సముదాయాల్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో, అంటే కమర్షియల్ షాప్స్ ఉంటాయి కదా, అందులో పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారందరికీ కరోనా టీకాలు అందజేయడానికి వీళ్ళు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కువైట్ ప్రభుత్వం మరిన్ని కరోనా వ్యాక్సిన్స్ కూడా కువైట్ తీసుకురావడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ మోడర్నా కంపెనీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్స్ కానీ, అలాగే జాన్సన్ అండ్ జాన్సీ కంపెనీ తయారు చేసినటువంటి సింగిల్ డోస్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా వీలంత త్వరగా కువైట్ తీసుకురావడానికి అయితే ప్రస్తుతానికి వీళ్ళు చర్చలు జరపడం జరుగుతుంది. మన సబ్స్క్రైబర్స్లో ఇంకా చాలా మందికి అయితే డౌట్ ఉంది, కరోనా వ్యాక్సిన్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, కరోనా వ్యాక్సిన్స్ అయితే తీసుకోవచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇవన్నీ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు కానీ, అలాగే చాలా మంది సైంటిస్టులు ఎంతగానో కష్టపడి ఈ వ్యాక్సిన్స్ రూపొందించి అందరి దగ్గర అనుమతులు తీసుకున్న తర్వాతనే, అన్ని ప్రయోగాలు చేసిన తర్వాతనే వీటిని మార్కెట్లోకి వదలడం జరిగింది. వీటి వల్ల నష్టాలు అయితే ఎలాంటివి ఉండవు. సో ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు. మీకు ఉదాహరణ చెప్పాలంటే మన భారతదేశంలో ప్రతిరోజు ఒక 30 లక్షలకు పైగానే వ్యాక్సిన్స్ అయితే అందజేస్తున్నారు. వీటిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మన భారతదేశంలో ఇంతవరకు ఇప్పటికీ ఎంతమందికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి ఉండాలి, ఎంతమందికి బయటపడి ఉండాలి, సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు కాబట్టి మనం అంతమందికి ప్రతిరోజు వ్యాక్సిన్స్ ఇవ్వగలుగుతున్నాం. సుమారుగా ఇప్పటికీ ఒక 6 కోట్ల మందికి అయితే కనుక మన భారతదేశంలో ఈ కరోనా వ్యాక్సిన్స్ ఇవ్వడం జరిగింది. కువైట్లో కూడా సుమారుగా ఇప్పటికి ఒక 6 లక్షల దగ్గర వ్యాక్సిన్స్ అయితే కనుక ఇచ్చున్నారు. సో వ్యాక్సిన్స్ తీసుకోవడం వల్ల అయితే కనుక ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు, కానీ చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం ఉంటాయి. అది కామన్ ఫ్రెండ్స్. 1 లేదా 2 రోజులు బాడీ పెయిన్స్ కానీ, హెడ్ ఏక్, లేదంటే ఈ జ్వరం లాంటివి రావడం కానీ ఇలాంటివి ఉంటాయి. అది కామన్, ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. అది ఎవరికైనా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అలాంటివి వస్తుంటాయి. కానీ కొంతమందికి మాత్రం అవి కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంటుంది, అవి కూడా కనపడవు వాళ్ళకి. కాబట్టి వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఏదో జరిగిపోతుందన్న అపోహలో మాత్రం మీరు ఉండకండి. తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోండి, దీనివల్ల మనకు మంచిగా జరుగుతుంది. 1-2 రోజులు ఇబ్బంది పడినా సరే లైఫ్ లాంగ్ మనకి బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడానికే ప్రయత్నం చేయండి. అలాగే తప్పనిసరిగా మీరు ఆన్లైన్లో రీసెర్చ్ చేసుకోండి, దానికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద ఉంది. రీసెర్చ్ చేసుకొని మీ వంతు వచ్చినప్పుడు మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరైతే ముందుగా రీసెర్చ్ చేసుకుంటారో వాళ్ళకే ముందు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది, సీరియల్ వైజ్గా ఇస్తారనమాట. సో మీరు ఇప్పుడు లేట్గా రీసెర్చ్ చేసుకుంటే మీకు లేట్గా వస్తుంది. అలాగే కువైట్లో రాబోయే రోజుల్లో ఇది తప్పనిసరి చేయబోతున్నారు. అకామ కొట్టుకోవాలన్నా సరే తప్పకుండా వ్యాక్సిన్ ఉండాలి. మీరు సాఫర్ వెళ్ళాలన్నా, సాఫర్ నుంచి రావాలన్నా ప్రతి ఒక్కదానికి వ్యాక్సిన్ లింక్ పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే రీసెర్చ్ చేసుకోండి, వ్యాక్సిన్స్ కూడా తీసుకోండి. ఓకేనా? కువైట్కి సంబంధించిన ఒక బిదూన్ వ్యక్తి ఈ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అమ్ముతుంటారు కదా, ఆ వ్యక్తి ఒక చెట్టుకి ఉరి వేసుకుని అతను ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. అయితే అతని మరణానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఏదైనా ఈ బాడీని అప్పచెప్పడం జరిగింది. సాల్మియా ఏరియాలో మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, అలాగే కబ్దీ ఏరియాలో కూడా బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఏదైనా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. వీటికి సంబంధించిన వివరాలకు మనం వెళ్ళినట్టయితే సాల్మియా ఏరియాలో ఒక 5 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి మన భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏదైనా దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. వారి భార్య అందించినటువంటి సమాచారం మేరకు అతను గత కొంతకాలంగా మానసికంగా బాధపడుతున్నాడు, అలాగే నిరాశతో ఉన్నాడని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది. దాని కారణంగా అతను ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసు వాళ్ళకి సమాచారం అందించారు. బాడీని అతనికి ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. దీనిపైన పూర్తి దర్యాప్తు ఏదైనా చేపట్టడం జరిగింది. అతి త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి అందే అవకాశం ఉంది. కబ్దు రోడ్లో కూడా ఒక కాలిపోయినటువంటి శవం ఒకటి దొరికింది. పోలీసుల విచారణలో తేలిందంటే ఇతను ఒక బంగ్లాదేశ్ సంబంధించిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. అతనికి సంబంధించిన మొబైల్ ఫోను, అలాగే ఇతను కాల్చడానికి ఉపయోగించినటువంటి క్యాన్ గడ్ దొరికింది. అయితే ఇతను తనకు తానుగా ఆత్మహత్య చేసుకున్నాడా, లేదంటే దీనికి వెనకాల ఇంక వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా అనే దాని గురించి ప్రస్తుతానికి అయితే కనుక పోలీసు వాళ్ళు విచారణ చేపట్టడం జరిగింది.
దీనికి సంబంధించిన వివరాలు కూడా మనకి త్వరలో అందేటువంటి అవకాశం ఉంది. కువైట్కి సంబంధించినటువంటి MOI మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న హోమ్ క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే కనుక 7గా ఉంది. అందులో కువైట్కి సంబంధించిన పౌరులు 2, అలాగే నాన్ కువైటీస్ అయితే కనుక 5 ఉన్నారు. ఈజిప్ట్లోని సూయజ్ కాలువలో ఒక భారీ కార్గో షిప్ అయితే కనుక అడ్డంగా ఆగిపోవడం జరిగింది. అంటే ఆ కాలువకు అడ్డంగా ఆగిపోయింది. బలమైనటువంటి ఈదురుగాలుల కారణంగా ఇది ఆ విధంగా ఆగిపోవడం జరిగింది. దీని కారణంగా ఈ సూయజ్ కాలువలో ప్రస్తుతానికి చాలా ట్రాఫిక్ అనేటువంటిది పెరిగిపోయింది. చాలా షిప్స్ అయితే కనుక ఆగిపోయింది. దీనివల్ల ఒక రోజులో 1 గంటకి, రోజు గడు వదిలేసండి, 1 గంటకి ఎంత నష్టం వస్తుందో తెలుసా మీకు? ప్రపంచవ్యాప్తంగా ఈ షిప్ ఆగిపోవడం వల్ల వచ్చేటువంటి నష్టం 2896 కోట్లు. అది 1 గంటకు మాత్రమే. ఆ విధంగా ఇప్పుడు సుమారుగా ఒక 5 రోజులు అవుతోంది. ఎంత నష్టం వచ్చి ఉంటుందో ఆలోచించండి. కాలువలో అడ్డంగా ఆగిపోయినటువంటి ఈ భారీ షిప్ని యథాస్థితికి తీసుకురావడం కోసం చెప్పేసి భారీ టగ్ బోట్లను ఉపయోగించి ప్రస్తుతానికైతే వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇంతకీ వీళ్ళు ప్రయత్నాలు అయితే ఇంకా ఫలించలేదు. అతి త్వరలో ఫలించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఆశిస్తున్నారు. అయితే వీళ్ళు అందులో ఉన్నటువంటి కంటైనర్స్ని దించకుండా వీళ్ళు కనుక ప్రయత్నాలు చేసినట్టయితే ఇంకొక వారం రోజుల్లో దీన్ని యథాస్థితికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అప్పటికి ఇది రాకపోతే కనుక కంటైనర్స్ అన్నింటినీ దించి దాని తర్వాత దీన్ని తొలగించాల్సి ఉంటుంది. కంటైనర్స్ అన్నింటినీ దించి దాని తర్వాత తొలగించాలి అంటే ఇంకా ఎక్కువ రోజులు పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం వీళ్ళు కంటైనర్స్ని దించకుండా దాన్ని యథాస్థితికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. దీనివల్ల మన భారతదేశానికి కూడా ఎక్కువ శాతం నష్టం వాటిల్లేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన భారతదేశానికి వచ్చేటువంటి ఈ వాణిజ్యపరమైనటువంటి షిప్లు ఏవైతే ఉంటాయో అవి కూడా ఈ షిప్ కారణంగా ఆగిపోవడం జరిగింది అక్కడ ట్రాఫిక్లో. సో మన భారతదేశంకి వచ్చేటువంటి క్రూడ్ ఆయిల్ కానీ అలాగే వాణిజ్యపరమైనటువంటి మిగతా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి యూకే నుంచి కానీ అటు మిగతా దేశాల నుంచి వచ్చేటువంటి షిప్లు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆగిపోయి దీనివల్ల మన భారతదేశానికి కూడా చాలా ఎక్కువగా నష్టం వాటిల్తుంది. దీన్ని బట్టి మీరు ఆలోచించండి, ఒక షిప్ అనేటువంటిది ఎంత పని చేస్తూ ఉండదు చూడండి. ఎక్కడో ఒక కాలువలో ఆగిపోయినటువంటి ఒక షిప్ వల్ల ఇంత నష్టం వాటిల్తున్నది అంటే దాని ప్రభావం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి. 1 గంటకి సుమారుగా 2896 కోట్ల నష్టం వస్తున్నదంటే ఒక రోజుకి ఎన్ని కోట్ల నష్టము, అలాగే ఇప్పటి వరకు 5 రోజుల్లో ఎన్ని కోట్ల నష్టం వచ్చి ఉంటుంది, అలాగే ఇంకొక వారం రోజులు మినిమం పడుతుంది అంటున్నారు, ఆ వారానికి ఎన్ని కోట్ల నష్టం వస్తుంది. సో ప్రపంచం మొత్తం మీద ఒక షిప్ వల్ల ఇంత నష్టం వాటిల్తున్నది అంటే మరి ఆలోచించండి దీని ప్రభావం ఎంత ఇదిగా ఉందో. అయితే ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ చాలా మందికి డౌట్ రావచ్చు, షిప్ అంటున్నారు కాలువ అంటున్నారు ఏంటంటే, షిప్ అనేటువంటిది సముద్రంలో కదా రావాలి అని చెప్పేసి. ఫ్రెండ్స్ ఇదేంటంటే ఒక కాలువ, ఇది 2 సముద్రాలను కలుపుతూ భారీగా నిర్మించినటువంటి ఒక కాలువ అనమాట. ఇందులో షిప్పులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంత పెద్ద కాలువ అనేటువంటిది నిర్మించడం జరిగింది. అది దేనికోసం నిర్మించారు అంటే యాక్చువల్లీ మనం సముద్ర మార్గంలోనే వచ్చినట్టయితే చాలా దూరం చుట్టి రావాల్సి ఉంటుంది. దానివల్ల జర్నీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది, అలాగే దీనివల్ల ఖర్చు కూడా ఎక్కువ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి వీళ్ళు షార్ట్ కట్లో ఒక కాలువని నిర్మించి ఈ సముద్రం నుంచి ఆ సముద్రానికి ఒక మార్గం అనేటువంటిది నిర్మించడం జరిగింది. దానివల్ల ఈ కాలువ ద్వారా వచ్చినట్టయితే చాలా ప్రయాణం అనేటువంటిది సమయం అనేటువంటిది తగ్గుతుంది, అలాగే డబ్బులు కూడా ఆదా అవుతుంది. దాని కారణంగా ఈ కాలువ ద్వారా వస్తుంటారు. ఎక్కువ శాతం ఈజిప్ట్కి వచ్చేటువంటి ఆదాయంలో కూడా ఈ సూయజ్ కాలువ ద్వారానే ఈజిప్ట్ కూడా ఆదాయం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి కాలువలో ఈ షిప్ అనేటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి చాలా భారీ నౌకది, ఇది అడ్డంగా ఉండిపోవడం జరిగింది. దీని కారణంగా ఎంత నష్టం అనేటువంటిది వాటిల్లుతూ ఉంది. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించినటువంటి పర్సు పోగొట్టుకున్నారంట. ఆ పర్సులో తనకు సంబంధించిన సివిల్ ఐడి కార్డు కూడా ఉంది. ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు అయితే కనుక లక్ష్మీనారాయణ కోనిపాటి అని చెప్పేసి ఉంది. సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే లక్ష్మీనారాయణ కోనిపాటి అనే పేరు గల సివిల్ ఐడి కార్డు దొరికినట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. అతను తనకు సంబంధించిన కారును అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది 2009కి సంబంధించినటువంటి కొరోలా కార్. ఇది బండి మంచి కండిషన్లో ఉందంట. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి కారు చూసి తీసుకోవచ్చు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి రెగ్గై నుంచి ఒకరు అలాగే హవల్లీ నుంచి ఒకరు మెసేజ్ పెట్టడం జరిగింది. వారి దగ్గర రూములు ఖాళీగా ఉన్నాయని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే రెగ్గై అలాగే హవల్లీ ఏరియాలో రూములు కావాలనుకుంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళి రూమ్ చూసి తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి $237.81 ఉంది. ఫ్రెండ్స్ కువైట్లో ఉన్నటువంటి ఆల్ములా ఎక్స్చేంజ్ సెంటర్ వారి ఎక్స్చేంజ్ సెంటర్ ద్వారా ఎవరైతే అమౌంట్ పంపించుంటారో అలాంటి వారికి వాళ్ళు అమౌంట్ పంపించిన డేట్ నుంచి ఒక నెల రోజుల వరకు అయితే కనుక వాళ్ళు ఉచితంగా ఒక ఇన్సూరెన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటంటే మనకు పంపించిన డేట్ నుంచి ఆ నెల రోజుల్లోపు మనకి ఏదైనా జరగడానికి జరిగితే కనుక మన కుటుంబానికి ఇల్లు ఒక 1000 దినార్లు అనేటువంటిది అందించడం జరుగుతుంది. అదే మన బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న FK జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 400 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 941 పిల్స్గా ఉంది.
ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో ఒక 6,852 మందికి కరోనా టెస్టులు చేయంగా అందులో సుమారుగా ఒక 1,121 మందికి ఈ కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. దీంతో కలిపి ఇప్పటివరకు కువైట్ మొత్తం మీద నమోదైనటువంటి కేసుల సంఖ్య 2,28,299 చేరుకుంది. ఇందులో ఒక 14,417 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,236 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,12,596 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఈ కరోనా కారణంగా ఒక 7గురు చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,286 చేరుకుంది. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో ఇప్పటివరకు సుమారుగా ఒక 6,2,69,782 మందికి కరోనా టీకాలు అయితే అందించడం జరిగింది. అలాగే మన భారతదేశంలో ఇవాళ మహారాష్ట్ర అయితే రిపోర్ట్ ఇంకా విడుదల చేయలేదు. మహారాష్ట్ర రిపోర్ట్ కాకుండా గడిచిన 24 గంటల్లో సుమారుగా ఒక 19,357 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,90,361 చేరుకుంది. ఇందులో 4,91,507 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 10,717 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,13,32,295 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 144 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,61,730 చేరుకుంది. మహారాష్ట్రలో ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా రాలేదు. కేరళలో వచ్చి 2,216 కేసులు నమోదై, కర్ణాటకలో 3,082 కేసులు. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 1,005 కొత్త కేసులు రావడం జరిగింది. దీంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 8,98,815 చేరుకుంది. ఇందులో ఒక 5,394 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 324 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,86,216 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలు ఒక 2 వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,205 చేరుకుంది. అదే మనం ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటలు నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 25 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 16, చిత్తూరులో 184, గుంటూరులో 225, అనంతపురంలో 36, నెల్లూరులో 84, ప్రకాశంలో 35, కర్నూలులో 42, విశాఖపట్నంలో 167, కడప జిల్లాలో 21, కృష్ణాలో 135, శ్రీకాకుళంలో 22, అలాగే విజయనగరంలో 13 కేసుల చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 535 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,339 చేరుకుంది. ఇందులో 4,495 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 278 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 3,156 చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటలు ఒక 3 ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,688 చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 12,75,00,000 కేసులు నమోదు కాగా అందులో ఒక 10,27,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి ఇప్పటివరకు కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా 27,92,000 మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా 5,80,000 కేసులు నమోదు కాగా అందులో అమెరికాలో 63,600 కేసులు, బ్రెజిల్లో 83,000, ఇండియాలో అయితే కనుక అంటే మన భారతదేశంలో వచ్చి 62,600 కేసులు, అలాగే ఫ్రాన్స్లో 42,000, ఇటలీలో 23,000, టర్కీలో 30,000, జర్మనీలో 18,000, అలాగే పోలాండ్లో 31,000 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. షేక్లు ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఇంట్లో పనిచేయడానికి ఒక మగ వంట మనిషి కావాలని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. అయితే తప్పనిసరిగా వాళ్ళు అకామా మార్చుకోవాలని చెప్తున్నారు. ఏరియా అయితే కనుక జాబ్రియా. సో దీనికి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. చాక్లెట్ మరియు బేకరీ కంపెనీలో పనిచేయడానికి ఒక డ్రైవరు అలాగే 4 వర్కర్స్ కావాలని చెప్తున్నారు. వీళ్ళకి 18 నెంబర్ కానీ అలాగే ఖాదీం వీజా ఏదైనా సరే పర్లేదని చెప్తున్నారు. అంటే సూన్ కానీ ఖాదీం కానీ ఏదైనా పర్లేదని చెప్తున్నారు. రూము, ఫుడ్ అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా వీళ్ళే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే సూన్ వీజా వాళ్ళకైతే కనుక అకామా కూడా కావాలంటే వీళ్ళు మార్చుకుంటారంట. సో దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. కువైట్ వాళ్ళకి సంబంధించిన ఒక టైలర్ షాప్లో పనిచేయడానికి టైలర్ కావాలి అని చెప్తున్నారు. రూమ్ ఓన్లీ అరేంజ్ చేస్తారంట, మంచి జీతం ఇస్తామని చెప్తున్నారు. అలాగే వాళ్ళకి శాలరీ బేస్ పైన కావాలన్నా సరే అలాగే పీసీలు ఎక్కడికి సరే కావాలన్నా సరే ఇస్తారంట. అలాగే వాళ్ళకి పార్ట్ టైం కావాలన్నా సరే ఇస్తామంటారు. ఎందుకంటే ఈ కర్ఫ్యూ సమయంలో రాత్రి వేళల్లో బయట తిరగడానికి కుదరదు కాబట్టి ఒకవేళ నైట్ టైం పార్ట్ టైం కింద వీళ్ళ దగ్గర పని చేస్తామన్నా సరే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు.
ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళతో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం అయితే కనుక ఒక 300 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ దగ్గర పనిచేయడానికి ఒక టైలరు అలాగే ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిహా ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అది కూడా టెంపరవరీగా ఒక 3 నుంచి 4 నెలలు పనిచేయడానికి మాత్రమే కావాలని చెప్తున్నారు. జీతం కూడా 200 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవరు అలాగే ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. అయితే ఎవరైతే అకామా మార్చుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి కృతుబై ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక డ్రైవర్ కావాలని చెప్తున్నారు. అయితే వీళ్ళు తప్పనిసరిగా అకామా మార్చుకుంటారంటే అకామా మార్చుకొని రూము ఫుడ్ అన్ని ఏర్పాటు చేసి ఒక 140 నుంచి 160 దినాల వరకు జీతం ఇస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి పని కావాలని చెప్తున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే డ్రైవర్ పని ఖాళీగా ఉంటే కనుక చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ పని ఇస్తాము అని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతని దగ్గర డ్రైవర్ అకామా ఒకటి ఉందని చెప్తున్నారు. సో ఎవరైనా సరే తనాదులు తీసుకొని వచ్చి అకామా మార్చుకుంటాము అని అడుగుంటే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు అకామా అయితే కనుక కొట్టించుకోవచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతని దగ్గర 2 కద్దామా వీసాలు ఉన్నాయంట. 2 ఒకే ఇంట్లో ఉన్నాయని చెప్తున్నారు. సో మీకు ఎవరికైనా సరే కద్దామా వీసాలు కావాలనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీరు వీసా తెప్పించుకోవచ్చు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి డ్రైవర్ వీసాలు కావాలని చెప్తున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్ వీసాలు కావాలని చెప్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే డ్రైవర్ వీసాలు ఇస్తాము అని అడిగుంటే మీకు డిస్ప్లేలో ఒక 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఆ నెంబర్లకు కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. అతనికి ఆల్రెడీ కువైట్ అకామా ఉంది, అలాగే లైసెన్స్ కూడా ఉంది. అయితే అతను ప్రస్తుతానికి అతనుకున్నటువంటి పరిస్థితుల కారణంగా కువైట్కి రావడానికి ఏదైనా టికెట్ పెట్టుకొని రాలేని పరిస్థితుల్లో ఉన్నారంట. కాబట్టి ఎవరైనా సరే టికెట్ డబ్బులు పెట్టుకొని కువైట్కి పిలిపించుకుంటాము అంటే ఇలా కపిల్ గడ ఆల్రెడీ తనాదులు ఇచ్చేస్తామని చెప్పారంట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించుకొని అకామా అయితే కొట్టించుకొని వాళ్ళు పని చేయించుకోవచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతనికి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో యతీష్ రెడ్డి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. ఎం శివప్రసన్న ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అపినమిట్ట పవన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. దక్షిరాజు వెంకిరాజు ఇవాళ 13వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. పరిహాన ఇవాళ 6వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. నితీషాయి ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా లోహిత్ మమ్ము కూడా ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్. అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living.